అలా దూసుకురావడంతో వెహికల్ని ఓవర్టేక్ చేసి దూసుకురావడంతో ఇది వెహికల్కి ఇప్పుడు ఆ స్కార్పియోకి వెనక భాగంలో వీళ్ళు సెట్ చేస్తారు కదా, ఆ పార్ట్ ఇది ఊడి పడిపోయి దాని మీద కూడా మొత్తము బ్లడ్ అంతా పడడం జరిగింది. ఇదంతా కూడా అదే స్పాట్. మొత్తం దీనికి ఢీ కొట్టడంతో వాళ్ళ కొన్ని మొత్తం అద్దాలు, లోపల ఉన్న అద్దాలు కూడా ఇక్కడ పడిపోయాయి, చూస్తూ ఉన్నాము. అంతా కూడా మొత్తం ఎక్కడికక్కడ స్కార్పియో 2 భాగాలుగా విడిపోయింది. దాంట్లో వాళ్ళ ఏవో బుక్స్ లా కనిపిస్తున్నాయి. ఏవో బుక్స్ లా ఉన్నాయి దాంట్లో. అవును, ఒక్కసారి ఎస్ ఇక్కడ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినవి కూడా ఇందులోనే ఉన్నాయి. ఇదండి, ఇగో దేవుళ్ళవి కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని సీడీలు కనిపిస్తూ ఉన్నాయి మనకి, కొన్ని సాంగ్స్ సీడీలు కనిపిస్తూ ఉన్నాయి ఇందులో. అంటే సాంగ్స్కి సంబంధించినటువంటి సీడీలు కూడా ఆ కార్లో ఉన్నట్టుగా కూడా ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అన్నీ అవే ఉన్నాయి మొత్తం కూడా. ఇదంతా అంటే వాళ్ళ కార్లో ఏమైనా బుక్స్ లాంటివి ఉన్నాయా? ఒక చిన్న బుక్ ఏముంది ఆ బుక్ ఏంటి? అవును, ఉన్నాయి కొన్ని బుక్స్ కూడా. ఈ బుక్లో కూడా ఇది క్యాలెండర్ బుక్. ఓకే, క్యాలెండర్ బుక్ ఉంది. ఈ క్యాలెండర్ బుక్లో కూడా ఏముందో చూద్దాం ఒకసారి మనము. ఈ క్యాలెండర్ బుక్లో ప్రస్తుతానికైతే వాళ్ళు ఏమీ రాయలేదు. కొత్త బుక్ ఇది, ఈ న్యూ ఇయర్కి సంబంధించి కాదు, 2024 క్యాలెండర్ బుక్ ఇది. 2024 క్యాలెండర్ బుక్ను కూడా ఇందులో పెట్టుకున్నారు, కానీ ఇందులో ఏమీ రాయలేదు. మొత్తం కూడా ఇందులో ఉన్నదంతా కూడా శ్లోకాలకు సంబంధించి, రాశి ఫలాలకు సంబంధించి ఆ బుక్సే ఇక్కడ ఉన్నాయి మొత్తము. ఇదంతా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం, ఇవన్నీ కూడా సాంగ్స్కి సంబంధించినటువంటి సీడీలే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, కాలేజీ యాజమాన్యం పైన వాళ్ళ పేరెంట్స్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఎందుకు చేయబోతున్నారు అంటే కూడా కాలేజీ మీద చాలాసార్లు ఇలాంటి చాలా కంప్లైంట్లు వచ్చాయి. కాలేజీ యాజమాన్యం అసలు స్టూడెంట్స్ని పట్టించుకోదు అని. ఇక్కడ అన్ని కూడా పడిపోయి ఉన్నాయి. ఇది వెహికల్ అనుకుంటాను, వెహికల్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకొకటి మీకు కార్ను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే కారు చాలా వరకు కూడా డ్యామేజ్ అయిపోయింది. మొత్తం 2 పార్ట్స్గా కూడా విడిపోయింది. ఇక్కడ చూస్తున్నాం కదా, కారును లోపలికి తీసుకెళ్ళి ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండడానికి పోలీసులు మొత్తం కార్ని తీసుకెళ్ళి పక్కన ఒక షెడ్లో పెట్టడం కూడా జరిగింది. ఆ తరుణంలో ఆ కారు కూడా మొత్తం పార్ట్స్ ఊడిపోయాయి. ఇంకొకటి మనం చూసాం కూడా, ఎందుకంటే సూర్యతేజ్ వ్యక్తి తను వాళ్ళ నాన్నతో చివరిసారిగా కూడా రాత్రే మాట్లాడడం జరిగింది అని కూడా తెలుస్తూ ఉంది. తనతో చెప్పాడంట ఆ కొడుకు కూడా, ఎందుకంటే ఆ తండ్రి రోధిస్తూ ఉన్నాడు పక్క. నేను సినిమా ఛాన్స్ల కోసం నేను ప్రయత్నిస్తున్నాను నాన్న, నేను ఖచ్చితంగా హీరోని అవుతాను, నేను డైరెక్టర్లను కలుస్తూ ఉన్నాను, సినిమా డైరెక్టర్లను వాళ్ళని కలుస్తూ ఉన్నాను, కాబట్టి తొందరలోనే నేను ఒక హీరోని అవుతాను, అప్పుడు మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని చెప్పడంతో కూడా ఆ తండ్రి ఉండి, నేను తిరుపతిలో ఉన్నాను, నువ్వు తొందరగా అమ్మ దగ్గరకు వచ్చేసేయి, నువ్వు అక్కడ ఉండకు, ఎందుకంటే రాత్రి నా కల్లో వచ్చావు నువ్వు, నీకేదో కీడు జరుగుతుంది అని చెప్పేసి ఆ తండ్రి కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది కొడుకుతో అని చెప్పేసి ఇప్పుడు రోధిస్తూ ఉన్నాడు. ఆ కలే నిజమైపోయింది అని చెప్పి ఎంతగానో బాధపడుతున్నాడు. ఇక్కడే ఆ కార్ పెట్టింది కూడా, అందుకే మీకు ఆ కార్ను చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాను. నా కొడుకు అలా అన్నాడు, సినిమా హీరోని అవుతానన్నాడు, కానీ ఇలా అవుతాడు అనుకోలేదు, నేను వెళ్ళనీయకుండా ఉంటే బాగుండేది, వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళిపోమని చెప్పాను, అందరం ఒకే చోట ఉందాము అన్నాడు, కానీ ఈరోజు మాకు దూరం అయిపోయాడు అని చెప్పేసి ఆ తండ్రి తల్లడిల్తూ ఉన్నాడు. ఇగో ఇదే కారు, ఈ కారులోనే అందరు కూడా ప్రయాణం చేయడం జరిగింది. మరి అక్కడి నుంచి శంకర్పల్లి కాలేజీ దగ్గర నుంచి కూడా హైదరాబాద్కి వస్తున్న తరుణంలోనే జరిగింది ఈ సంఘటన అంతా కూడా. ఈ కార్ని మీకు ఒకసారి చూపిస్తా, స్కార్పియో కదా. ఈ కారు ఆ వెనక సైడ్ వీల్ సెట్ చేసిందంతా ఊడి అక్కడ పడిపోయింది. కానీ ఎంత దారుణం చూడండి, ఒక్కసారి ఈ కారులో చూడండి, మొత్తం వెనక సీటు కూడా ఎలా అయిపోయిందో మీరు చూడండి. ముందు చెట్టుకు ఢీ కొడితే ఏదో పెద్ద లోడున్న కంటైనర్ వచ్చి కొడితే ఎలా అవుతుందో అలా అయిపోయింది కార్ అంతా కూడా. చూడండి ఒకసారి, ఒక కంటైనరు దీనిపైన పడిపోతే ఎలా అయిపోతుందో, చెట్టుకు గుద్దితే ఇంత దారుణంగా అవ్వడం ఏంటో అర్థం కాల. మొత్తం తుక్కుగా మధ్యలో పార్ట్ మొత్తం విడిపోయింది. ఈ వీల్స్ కూడా చూసాం కదా, మొత్తం పైనకు ఎలా వచ్చేసాయి అనేది కూడా చాలా దారుణం, అంటే చాలా దారుణంగా కూడా ఈ సంఘటన జరిగిందనే చెప్పుకోవాలి. స్పాట్లోనే
నలుగురు కూడా మృత్యువాత పడడం జరిగింది. నక్షత్ర మాత్రము తనకు చాలా సీరియస్గా ఉండి వెంటనే పోలీసులకు సమాచారం వెళ్ళడంతో కూడా వాళ్ళు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతము ఆ మహిళకు మాత్రము చికిత్స అందిస్తూనే ఉన్నారు డాక్టర్లు అక్కడ. ప్రస్తుతం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ నలుగురిని కూడా అక్కడే ఉంచడం జరిగింది. బంధువులంతా కూడా అక్కడ రోధిస్తూ ఉన్నారు ఆసుపత్రి దగ్గర అని చెప్పుకోవచ్చు. ఇగో చూడండి, మొత్తం ఏ పార్టుకు ఆ పార్టు మొత్తం కూడా ఇదంతా కూడా పైభాగం అంతా కూడా అంతా ఎలా అయిపోయిందో చూడండి మీరే. ఇంత ఘోరంగా అయ్యింది కేవలం చెట్టుకు గుద్దితే. అంటే ఇదంతా కూడా మరి వాళ్ళు ఏమన్నా మత్తు తీసుకుని ఉంటారంటే మద్యం తీసుకుని ఉంటారా, మద్యం సేవించడం వల్ల ఏమన్నా అయ్యి ఉంటుందా అనేదే పోలీసులు ఇప్పుడైతే వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. లేదంటే ఇంత పెద్ద ఘోరానికైతే మనకు చెయ్యదు కదా, జరగదు కదా, అసలు ఇంత పెద్ద ఘోరం జరుగుండదు కదా, ఇంత దారుణంగా చెట్టుకు ఢీకొట్టరు కదా. వాళ్ళు ఏదైనా నిద్రమత్తులో ఉన్నారా లేకపోతే ఆల్కహాల్ తీసుకున్నారా బర్త్డే సెలబ్రేషన్లో అనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంకా జరుగుతూనే ఉంది. మరి ఆ కాలేజ్ పైన కూడా చాలా కంప్లైంట్లు ఉన్నాయి. అక్కడ గంజాయి కావచ్చు, మత్తు పదార్థాలు, అలాగే మద్యము చాలా సేవిస్తారు, విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. అసలు క్యాంపస్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు స్టూడెంట్స్ అనేది కూడా పట్టించుకోరు అని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ కాలేజీ యాజమాన్యం పైన కూడా పిటిషన్ అయితే దాఖలు చేయబోతున్నారు. సచిన్, రైట్ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఘటనా ప్రదేశం దగ్గర ప్రస్తుతం ఆ వాతావరణం మీరు చూడొచ్చు. అలాగే తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. తమ పిల్లలు ఇక లేరు అని తెలిసి ఆ హాస్పిటల్కి చేరుకొని వాళ్ళు కన్నీరు పెట్టుకుంటున్నారు. హైదరాబాద్ మీర్జాగూడలో ఘోర ప్రమాదం జరిగింది. హై స్పీడ్తో చెట్టుని ఢీకొట్టింది కారు. 4 అబ్బాయిలు ఘటనా ప్రదేశంలోనే మరణించారు. ఒక అమ్మాయి పరిస్థితి సీరియస్గా ఉంది. కోకాపేటలో ఫ్రెండ్స్ బర్త్డే పార్టీకి వెళ్ళి వస్తూ ఉండగా, అంటే బర్త్డే పార్టీకి వెళ్ళారనేది వినిపిస్తున్నమాట. అది సూర్యాదా లేకపోతే ఇంకా దానికి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే కారణం ఏదైనప్పటికీ వాళ్ళక్కడికి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలోని ఈ ప్రమాదం జరిగింది అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు అక్కడ. మృతులు సూర్యతేజ, సుమిత్, నిఖిల్. యాదృచ్ఛికంగా వీళ్ళ ముగ్గురు వయస్సు కూడా 20 ఏళ్ళు. రోహిత్ వయసు మాత్రం 18 ఏళ్ళు. శోకసందనలో మునిగిపోయింది ఇప్పుడు ఆ కుటుంబం. మహా అయితే 18-20లోనే వీళ్ళ నిండు 100 ఏళ్ల జీవితం ఇలా ప్రమాదానికి బలైపోవడం బహుశా సమాజానికి కూడా అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే యువతను కోల్పోవడం అనేది, హూ నోస్, దాంట్లో ఇంజనీర్లు ఉండొచ్చు, లేకపోతే భవిష్యత్తులో ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక సైంటిస్ట్ అవ్వచ్చు, భారత కీర్తి పతాకాన్ని ఎగరేసేందుకు వాళ్ళ వంత కృషి వాళ్ళు చేసి ఉండొచ్చు, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ ఏమైంది? అది నిర్లక్ష్యం అంటారా, అతివేగం అంటారా, కారణం పేరు ఏదైనా ఈరోజు ఆ మాయమైపోయింది. స్కూటీ ఎక్కి లేకపోతే బండెక్కి కాలేజ్కి వెళ్ళవలసిన వాళ్ళు ఈరోజు విగత జీవులై తల్లిదండ్రులకు ఆ వేదన మిగిల్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.